బ్రేకులు అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే రాష్ట్రంలో డీజిల్ కొరత ఎక్కడికక్కడ నిలిచిపోయిన లారీలు బంకుల వద్ద అర్ధరాత్రి నుంచి వాహనాల బార్లు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు డీజిల్ గన్ను అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఆపరేటర్లు కార్లు ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరింత దారుణం వరికోత యంత్రాలకు ఇక్కట్లు రైతుల నుంచి రెట్టింపు రేట్లు వసూలు రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా నో స్టాక్ బోర్డులే పెరిగిపోయిన ఇంధన బ్లాక్ దందా 50% పెరిగిన కూరగాయల ధరలు నిత్యావసరాల రేట్లు 30% బగ్గు ముంచుకొస్తున్న సంక్షోభాన్ని పసిగట్టడంలో సీఎం చంద్రబాబు మరోసారి దారుణ వైఫల్యం నో స్టాక్ బోర్డులు కనిపించకూడదంటూ గాంభీర్యమైన ప్రకటనలతో సరి రియల్ టైం గవర్నెన్స్ ఉత్త డొల్లా అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే ఇది చంద్రబాబు ఇది మీ నిర్వాహకమే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సంక్షోభం కృత్రిమ కొత్తే ఆ సాకుతో దోచుకోవడమే టీడీపీ కూటమి నేతల లక్ష్యం మీ చర్యలతో ప్రజలు రైతులు అన్ని వర్గాల వారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు విత్తనాలు ఎరువులు యూరియా మొదలు వంట గ్యాస్ వరకు ఇదే దుస్థితి ఏపీలో మినహా పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా సంక్షోభం లేదు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లా డీజిల్ అంటూ సాగుకు చక్రబంధనం రైతులకు తప్పని తెప్పలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఏయూ